ఆంధ్రప్రదేశ్కే మరి ఒక తలమానికంగా మారబోతుంది విజయవాడలో నిర్మించినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆవిష్కరణోత్సవానికి మరి ఒడివడిగా ముందుకు అడుగులు వేస్తుంది. మరికొద్ది గంటల్లోనే ఆవిష్కరణ కాబోతున్న తరుణంలో మరి ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని చూసేందుకు, అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు, వీక్షించేందుకు నగరాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మరి జంగారెడ్డిగూడెం నుంచి ప్రముఖ జానపద కళాకారులు చాలామంది ఇచ్చేశారు. ప్రముఖమైనటువంటి ఎల్ఆర్ కృష్ణబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎల్ఆర్ కృష్ణబాబు గారు నమస్కారం అండి. ఎప్పుడు వచ్చారు, ఏంటి అసలు ఇది అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్కి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎలా అనిపిస్తుంది అంబేద్కర్ విగ్రహం చూసిన తర్వాత? ఎలా అనిపించడం ఏంటంటే అసలు ప్రపంచంలోనే ఇది ఒక చరిత్ర. ఎందుకంటే పేరు కూడా బ్రహ్మాండంగా మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పేరు నిర్ణయించారు. ఏంటది? సామాజిక న్యాయ మహాశిల్పం, సోషల్ జస్టిస్. మరి ప్రపంచంలోనే మరి ఇది 3వ విగ్రహంగా మరి పేరు ప్రసిద్ధిగాంచిందంటే చిన్న విషయం కాదు. ఇంకో నిజం మనం మాట్లాడుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎంత ధైర్య సాహసం చేసేవారు కాదు. అటువంటి ధైర్యం, మరి గుండె ధైర్యం ఉన్నటువంటి ఒకే ఒక మనగాడు మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సాహసం కావాల్సిందే కదా. అమ్మ బాబోయ్, కావటం కాదు అసలు మన చరిత్ర. నిజంగా దీని ఈ ఒక్క విగ్రహాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది తరలి వస్తున్నారని తెలిసింది. ఇంకా రావాలి, ఇంకా వచ్చి ఇటువంటి అద్భుతాన్ని మనం కళ్ళారా చూడాలి. నాకైతే తగ్గేదే లేదండి. మాటలేవా? అంత పాటలే. ఓకే, ఎల్ఆర్ కృష్ణబాబు గారు మాటల్లో లేవు, పాటలే అంటున్నారు. ఆ పాటలేందో మనం ఖచ్చితంగా ముందుగా అమ్మలగన్న అమ్మ మన భారతమాత. ఆ భారతమాతను మనసులో తలుచుకొని భారతమాత ముద్దు బిడ్డల్లో మరో ముఖ్యమైన ఆనిముత్యం భారతరత్న ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కష్టపడి శ్రమించి చదువుకొని ఆ చదువుని మనందరి కోసం రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగాన్ని నిర్మించి మనకి ఇంతటి వెలుగులు తెచ్చారు. మరి నేను పాడబోయే పాట రచన ఎల్ నవీన్. ప్రజల గుండెల్లో దాగున్నా రూపం నీదయా, ప్రజల నాలుకలలో జీవించే ఉన్నవయ్యా. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబా సాహెబ్ అంబేద్కర్, బాబా సాహెబ్ అంబేద్కర్, బాబా సాహెబ్ అంబేద్కర్. ప్రజల గుండెల్లో దాగున్న రూపం నీదయా, ప్రజల నాలుకలలో జీవించే ఉన్నవయ్యా, జీవించే ఉన్నవయ్యా. అంటరాని భూతమొకటి ఆ రోజుల తరుముతూ ఉంటే, ఆ రోజులోనే కాదండి, నా చిన్నప్పుడే ఎవరైనా ఎస్సీ వాళ్ళు టీ తాగాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా మనకి వేరే డొక్కులు తగిలిచ్చారు గ్లాసులో. అవి ప్రత్యేకించి వాళ్ళకే ఉండేవి. 4 గ్లాసులు లేదంట. అవును, ఇప్పుడే మన తరంలోనే ఇలాగుందండి. అంతకుముందు హరిజనుడు కానీ రోడ్డు వెంట నడిచి వస్తుంటే అడుగులో అడిగేస్తే మైలు అవుతుందని వెనకాల తాటాకులు కట్టేవారు. అలాగే ఉమ్ము కింద వేస్తే తొక్కితే మైలు అవుతుంది, మెళ్ళలో ఒక ముంత కట్టారు. అటువంటి పరిస్థితి నుంచి మహానుభావుడు రచించిన రాజ్యాంగ నిర్మాతగా రచించిన రాజ్యాంగంతో మన తలరాతలు మారాయి. సామాన్యుడు ఎక్కడో ఉన్నవాడు పదవులకు రాగలిగాడు, ఎక్కడో ఉన్నవాడు అంతరానికి ఎక్కి ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగాడు. అంటరాని భూతమొకటి ఆ రోజుల్లో తరుముతూ ఉంటే, అంటరాని భూతమొకటి ఆ రోజుల్లో తరుముతూ ఉంటే, కలమునే కత్తిగా చేసి దునుమాడితివి, రాజ్యాంగముతో వెలుగులు పంచితివి. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబా సాహెబ్ అంబేద్కర్, బాబా సాహెబ్ అంబేద్కర్, బాబా సాహెబ్ అంబేద్కర్. ప్రజల గుండెల్లో దాగున్న రూపం నీదయా, ప్రజల నాలుకలలో జీవించే ఉన్నవయ్యా, జీవించే ఉన్నవయ్యా, జీవించే ఉన్నవయ్యా. జై భీమ్, జై జై భీమ్. మరి ఇంతటి మహా అద్భుతమైనటువంటి ఇటువంటి కార్యక్రమంలో నేను ఒక పాట పాడే అవకాశం కలిగినందుకు అదృష్టంగా నా జన్మ ధన్యమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎల్ఆర్ కృష్ణబాబు గారు, మీరు చాలా పాటలు పాడి ఉండొచ్చు. జానపదానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మీరు రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు. ఒక్క పాటలో ఆ సామాజిక మూర్తి, న్యాయమూర్తి గురించి ఒక పాటలో మొత్తం జీవిత చరిత్రను చెప్పారు. ఆయన జీవిత ఆశయాలను ఆవిష్కరించారు.
ప్రస్తుతం ఇక్కడ 20 ఎకరాల ప్రాంగణంలో మరి కన్నుల పండుగ సాగుతుంది. ఇది భావి తరాలకు ఒక స్ఫూర్తి ప్రదాత అని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. అంతేకాకుండా ఈరోజు నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా. ఆ మహానుభావుడి విగ్రహం ఎన్ని అడుగులు ఉందో అన్ని విగ్రహాల దగ్గర నేను స్వచ్ఛందంగా ప్రోగ్రాలు చేయడానికి ఈరోజు నేను నిర్ణయం తీసుకొని ముగింపు మళ్ళీ ఇదే విగ్రహం దగ్గర ముగింపు సభ ఏర్పాటు చేసి నేను అన్న మాట నిలబెట్టుకుంటానని మరొక్కసారి మీ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ మరి జై భీమ్, జై జై భీమ్.